మేడం హేమలత గారు మేడం ఒక 2 మినిట్స్ మాట్లాడండి. ఎస్ అపర్ణ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఏదైతే ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతని పైన కేసు నమోదు చేశారు. సో జానీ మాస్టర్ దాని తర్వాత పరారీలో ఉన్నాడు. సో గోవా నుండి జానీ మాస్టర్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఊపర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ని ప్రొడ్యూస్ చేశారు. సో ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. జానీ మాస్టర్ ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ప్రస్తుతము జైలుకి తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. జానీ మాస్టర్ భార్య కూడా కోర్టుకు రావడం జరిగింది. జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు కూడా కోర్టు ఆవరణానికి వచ్చి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతము జైలుకి తరలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ విధించిన తర్వాత ప్రస్తుతం జైలుకి తరలిస్తున్న విజువల్స్ మనం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. జానీ మాస్టర్ సంబంధించి జానీ మాస్టర్ సతీమణి కూడా కోర్టుకు వచ్చింది. సో ప్రస్తుతానికి కోర్టు ఆవరణంలోనే ఆమె ఉన్నది. ఆమె మీడియాతోని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆమె మాట్లాడేందుకు కొంతవరకు సుముఖత చూపట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 14 days జ్యుడిషియల్ రిమాండ్ న్యాయస్థానము విధించింది. కానీ జానీ మాస్టర్ ఆరోపణలకు సంబంధించి మాత్రము ఎలాంటి తప్పు చేయలేదు తన భర్త అనేది మాత్రం ఆమె చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మనం ఏం చెప్తాం, కోర్టులో తెలుస్తాయి ఏదన్నా కోర్టులో ఫైట్ చేస్తారు. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించారమ్మా. ఇప్పుడు ఒకవేళ తప్పు చేయకపోతే రిమాండ్ విధించారు కదా. ఎవరికైనా కామన్ అండి. మొత్తానికి కోర్టులో చూసుకుంటాము అనేది మాత్రము ఆమె చెప్తున్నది. సో ప్రస్తుతానికి జానీ మాస్టర్ని అయితే జైలుకి తరలించిన సిచ్యువేషన్, ఆ విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూసాము. నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పటికీ జానీ మాస్టర్ ఇదంతా ఫేక్ కేసు అని చెప్తారా మీరు? ఫేక్ కేసే. కోర్టులో మేము ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాము? ఎవరు ఉన్నారంటారు? ఎవరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? కోర్టులో చూసుకుంటాము ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా జానీ మాస్టర్ సంబంధించిన భార్య చేస్తున్న పరిస్థితి మనము చూసాము. ఒక విధంగా ఉప్పర్పల్లి కోర్టు వద్ద పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆల్రెడీ ఫోక్సో సంబంధించిన చట్టాన్ని కూడా ఇంపోజ్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి కూడా బెయిల్ని జానీ మాస్టర్ సంబంధించి న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి జానీ మాస్టర్ ఇష్యూలో మాత్రము ఇంకా కావాలనే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు అనే ఆరోపణలు మాత్రం జానీ మాస్టర్ సంబంధించిన కుటుంబ సభ్యులు చేస్తున్నారు.